ఒక్క మాట మాట్లాడకుండా చేతులు పెట్టింది కదరా హత్య రెండో కొడుకు వేడి కట్టింది ఆ కొడుకు కూడా ఎత్తుకోలే మూడో కొడుకు వేడి కట్టింది ఆ కొడుకు కూడా ఎత్తుకోలే అరే చిన్న కొడుకు 3 వారు రేవు కాడా కరుణాకరు మట్టి కోప్పలు వేసుకుంటూ ఆడాడు అప్పుడు చిన్న కొడుకు వేడి కట్టి చిన్న కొడుకు తోడి అంటే ఉన్నదమ్మా చిన్న కొడుకు చేతులోనా ఆ వీటలు వెళ్దామా ఊరి కొడగా అన్నప్పుడు కొడుకు 2 రెక్కలు దాపినప్పుడు ఆ బిడ్డను తీసి చిన్న కొడుకు చేతులోనే వెళ్దామన్నదమ్మా అమ్మ కన్న తల్లి చూడవమ్మా అడవిలో అపరాధం ఉన్నది కొడక 5 రూపాయలు పట్టుకొని అంగట్లో పోతే నీ కన్ని తిర్లు దొరుకుతాయని కొడుకు అయ్యో తోడబుట్టే తోడు రాదు నారాయణ నీ తోడు రాదు గంట కొడక అప్పుడు కొడుకు ముఖం చూసుకొని బిడ్డ ముఖం చూసుకొని భార్య భర్త ప్రాణం పోతానే అమ్మా మా అమ్మ మాయ కనుక తోడు పిల్లలు వేసి నా చేతిలో పెట్టింది చచ్చిపోతాను అన్నప్పుడు పిల్లగాడు నమ్మలేదు నా ప్రాణం ఎందుకు పోతుంది నాయ ప్రాణం ఎందుకు పోతుందని గదొచ్చిన చేసే వరకు కళ్ళల్లో చేని ప్రాణం వెళ్ళిపోయిన అయ్యో అయ్యయ్యో నాయమ్మ నాకు అమ్మ చచ్చిపోయినా మంచిగుండు అయ్యా అవి అందుకే అందరే ఆ చెల్లి అవి అన్న సాధ్యులు తండ్రి చెల్లి నేను బ్రహ్మాండ పడిగే
అయ్యో నా ఈ చెల్లె ఓ చెల్లె అంజలా తోడులు తొట్టెలు ఏది అన్న సాధి మన పడిన తీసుకొచ్చరా అని కనుక చూడు రొమ్ము కట్టుకొని వాడు అని బాగా ఏడ్చిండు ఏడ్చిన కలిగి ఏడవాడు వాడు అని పోతే అందరు తెలియతోడు ఉన్నారు దెబ్బ ఊరికి వచ్చిండు అదే ఇప్పుడే వచ్చింది కదా రాదు కానీ ఇక్కడ నడిపిన కానాడు కట్టుడు రాకిత వాడి కదా బిడ్డ సత్తిన పేరు సర్కారు రకం దొంగిన పొద్దు వండిన కుండ అదే మనది ఏ రోజు చచ్చిపోతే ఆ రోజు దానం చేసుకుంటే పుణ్యలోకం అన్నారు పిల్లగాడు రకల రెడ్డి కానీ చూడు దాచెల్ల చేతుల్లో కనుక చూడు ఈ చెరువుడు పాడువాడు మన గండాన్ని పిచ్చియమ్మా దాచెల్ల చేతులు పెట్టిండు చెల్లె బయట అన్నాడు రత్న కలరెడ్డి గారు తన దోషం కాడ కర్ర వేసి పోతాం